ఎర్రమంజిల్ మిషన్ భగీరథ మంచినీటి సరఫరాపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈలు, ఎస్ఈలు పాల్గొన్నారు. గ్రామాల్లో త్రాగునీటి సరఫరా, మంచినీటి వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆదేశించిన మంత్రి సీతక్క వేసవిలో త్రాగునీటి కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు నీటి నిల్వలు అంచనా వేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. మేడారం జాతరకు సంబంధించి ఈ నెల 10న మిషన్ భగీరథ అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జాతర సమయంలో నిరంతరం త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ పరిస్థితిని సమీక్షించుకొని ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మీరందరూ సంతోషంగా ఉంటూ గ్రామాలలో మంచినీటి వ్యవస్థను ఇంకా పటిష్టం చేసుకునే విధంగా ముందు జాగ్రత్తతో, ముందు చూపుతో మన ప్రణాళికలు ఉండాలి. సమస్య వచ్చిన తర్వాత ఆదరా పోయి అక్కడ ఏదో చేద్దామంటే కష్టం. చాలా చోట్ల పంపు సెట్లు ఖరాబ్ అయినాయి, పాడైపోయినాయి. కాబట్టి ఈఎన్సీ గారు మీరు అది కూడా ఆ పెద్ద పైపులు ఎక్కడైతే పంప్ సెట్లు ఉన్నాయో వాటిని రిపేర్ చేసుకోవడం, దానికి ఏం కావాలి ఏంది అనేది కూడా గవర్నమెంట్ ముందు పంపండి, మా ముందు పంపండి. అది మనం కూడా ముందు పెట్టి దాన్ని తీసుకొద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు బాగానే ఉన్నాయి, బట్ ఎండలు కూడా బాగా కనపడుతుంది, చలి కూడా బాగానే ఉంది. పొద్దున్నాక ఎండ కొడుతుంది, సాయంత్రం అయితే చలి పెడుతుంది. అట్లనే మనకు కూడా మొన్నటిదాకా విపరీతంగా వర్షాలు పడ్డాయి. కానీ బాగా ఎండలు వచ్చిన తర్వాత తొందరగా డ్రై అయిపోతాయి, తొందరగా ఇంకిపోతాయి కదా నీళ్లు కూడా. కాబట్టి మనము ఇప్పుడున్న వాటర్ లెవెల్ ఇంకా 4 రోజులు అయితే అగ్రికల్చర్ పోతా ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ లేదా సింక్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా అంచనా వేసుకొని మన దగ్గర ఉండేటువంటి సోర్స్ ఏవైతే ఉందో, గోదావరి కావచ్చు, పాలేరు కావచ్చు, ఇంకా జూరాల కావచ్చు, శ్రీశైలం కూడా, మంజీరా, ఎల్లుండి మళ్ళీ వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి చెక్ చేసుకోండి ఆ సోర్సెస్ ఎట్లున్నాయి.